హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొన్నగంటి కూర ఫ్రై చేసుకుందామండి. 20 రూపీస్ పొన్నగంటి కూర ఇది. ఒక 4 కట్టలు వచ్చినాయి. దీన్ని మనము కాడలు వేసుకోవద్దు. కాడలు ఫ్రైగా ఉడకవు మనకు. ఇట్లా ఆకులాకులు సుంచుకోవాలి. ఇట్లా దూస్తే ఈజీగా వచ్చేస్తాయి. నేను దూసిన విధంగా దూయండి. చూడండి, దీన్నే పొన్నగంటి కూర అంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్లో చెప్పండి. దీన్ని 2 సార్లు శుభ్రంగా వాటర్లో కడగాలి. కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత నూనె కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూను ఆవాలు వేసి అవి చిటపడలాడేదాకా చూసి తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని అందులో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాము, ఆ ఉల్లిగడ్డ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి నిలువున చీరని కూడా వేసి కలుపుకోవాలి. ఈ పెసర్ల మొలకలు చాలా టేస్ట్ వస్తాయి ఈ ఫ్రైకి. ఇవి రాత్రి పెసర్ల మొలకలు చేసి పెట్టుకున్నాను నేను. ఒకవేళ మీకు పెసర్ల మొలకలు లేకుంటే వీటిని స్పౌట్స్ అని కూడా అంటారు. ఇవి లేకుంటే పెసర్లు నానబెట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. రాత్రి నానబెట్టుకొని ఇప్పుడు వేసుకుంటే అయిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఆకు చాలా ఉపడుతుంది కానీ మనం ఫ్రై చేసేవారు దగ్గరకు వస్తుంది. అందు గురించి ఉప్పు సరిపోతుంది దీనికి. ఒకవేళ అవసరం కూడా లాస్ట్ కలుపుకోవచ్చు, కానీ ఒకవేళ ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆకు మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. మొత్తం వేసిన తర్వాత 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి ఎంత మంచిదంటే పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇది అదే అని కాదండి. మొత్తం ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, అన్ని రకాల విటమిన్స్ ఈ ఒక్క ఆకుకూరలో ఉంటాయి. అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ విటమిన్స్ ఉన్న ఆకుకూర ఈ పొన్నగంటి కూర. ఇది వర్షాకాలంలో చాలా విరివిగా దొరుకుతుంది. వారానికి ఒక్కసారి తిన్నా కూడా మన కంటి నుంచి కాళ్ళ దాకా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, జబ్బులు నయమవుతాయి. ఎట్ ది సేమ్ టైం హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా హెల్త్ అనేది అట్లే కంటిన్యూ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం రాదు. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇట్లా దగ్గరకు వస్తుంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటున్నా. అడగంటనివ్వద్దు, మాడనివ్వద్దు. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కొన్ని వేయించిన పల్లీలు వేసి 1 టీ స్పూను కారం పొడి వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఈ పొడి వేస్తే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది మనకు ఫ్రై కావచ్చింది ఒక 80%, 90%. మీకు ఆకు కొద్దిగా నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది ఫ్రై అయిందా లేదా అనేది. ఒకటి, రెండవది ఉప్పు కూడా మనకు తెలిసిపోతుంది. ఇది ఫ్రై అయింది, ఉప్పు కూడా సరిపోయింది. నేను టేస్ట్ చేశాను. మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే పొడి దంచి పెట్టుకున్నామో పల్లీలు, కారం పొడి, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దీంతో ఈ ఫ్రైకి టేస్ట్ చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి. ప్లీజ్ చూడండి ఎంత బాగుందో. పొన్నగంటి కూర ఫ్రై ఎంతో అద్భుతంగా. మీరు కూడా ట్రై చేయండి.
పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్ కళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ వెంకట్ రెడ్డి.